హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీరాంజనేయులు. మీరు చూస్తున్నారు నిఫ్టీ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయడానికి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఎలా డ్రా చేసుకుంటాము, అదేవిధంగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మనం ఎందుకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకోవాలి, మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి మనము ఏ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకోవాలి, మనం డ్రా చేయడానికి వాడే టెక్నికల్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకున్న తర్వాత మనము ఏ టైం ఫ్రేమ్లో చేయాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనము స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనము డాటా పాయింట్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అనే విషయాలు కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం వల్ల మీరు ఓన్గా ప్రో ట్రేడర్ లాగా, ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ లాగా మీరు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి రేపటికి ఈరోజు మీరు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకోసం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీరు డ్రా చేసుకోవటానికి చాలా కాంప్లికేషన్స్ ఏం లేకుండా అందరికీ అర్థమయ్యేలా చాలా ఈజీగా డ్రా చేసుకునేలా నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకోసం ఒక మంచి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో డిలే చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇంట్రాడేలో సపోర్ట్ రెసిస్టెన్స్ మనము ఎందుకు డ్రా చేసుకోవాలి. ఇంట్రాడేనే కాదు ఫ్రెండ్స్, మనం స్వింగ్ చేయాలనుకున్నా, పొజిషన్ చేయాలి అనుకున్నా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము కంపల్సరీగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి కీ లెవెల్స్ అనమాట. మార్కెట్లో మనము కీ లెవెల్స్ని మనము ఐడెంటిఫై చేయటానికి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం గీసుకోవటం వల్ల, అంటే మనం చార్ట్లో మనము బిఫోర్గానే, అంటే రేపు ఇప్పుడు మనం ట్రేడ్ చేయబోయే ముందర కావచ్చు, రేపు మనము ట్రేడ్ చేయబోయే ముందర కావచ్చు, మనము ఈ లెవెల్స్ మనము చార్ట్లో ఐడెంటిఫై చేయటం వల్ల మనము ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, అంటే ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఎక్కడ బయర్స్ ఉన్నారు అనే విషయాలు మనము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఆ లెవెల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఆ ఏరియాస్లో సెల్ కానీ బై కానీ మనము చేయటానికి, ఆ ట్రేడ్స్ మనము బై వైపు ట్రేడ్స్ తీసుకోవడానికి కానీ, లేదు సెల్ వైపు ట్రేడ్స్ తీసుకోవడానికి కానీ మనము ఆ లెవెల్స్ వద్ద వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్స్ తీసుకోవడానికి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఎక్కడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కానీ, మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడానికి కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మనకి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనము ఇవి లేకుండా మనము ట్రేడ్స్ చేస్తున్నాము అంటే మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు, మనము ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలనేది అర్థం కాదు ఫ్రెండ్స్. ఇవి లేకుండా మనం ట్రేడ్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం లాసెస్ కూడా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. మనం పర్ఫెక్ట్గా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఐడెంటిఫై చేయడం వల్ల ఒక మంచి ట్రేడ్ అనేది మనం తీసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనము ఇవి డ్రా చేయడానికి మనము ఇంట్రాడేలో ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్రాడేలో మనము ట్రేడ్ చేయడానికి ఎలా డ్రా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 100 లైక్స్ మీరు ఇచ్చినట్లయితే ఇంతకన్నా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రాడేలో మనము ట్రేడ్ చేయడానికి
15 మినిట్స్ అనేది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ మనకి. సో మనము ఇంట్రాడేలో అందరూ ట్రేడర్స్ 1 మినిట్ కానీ 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేయడానికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకి, ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోవడానికి. సో అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా స్మాలర్ టైం ఫ్రేమ్ అనేది, చిన్న టైం ఫ్రేమ్ అనేది ఎప్పుడు కూడా బిగ్గర్ టైం ఫ్రేమ్ని ఫాలో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకు అది బయింగ్ ట్రెండ్లో ఉంటే అదే ట్రెండ్ని స్మాలర్ టైం ఫ్రేమ్ కూడా ఫాలో అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో మనము సపోర్ట్ కానీ ట్రెండ్ను కానీ మనం ఐడెంటిఫై చేయాలంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనము ఐడెంటిఫై చేసుకొని మనము ఆ లెవెల్స్ని మనము స్మాలర్ టైం ఫ్రేమ్లో మనము ట్రేడ్ చేయడం వల్ల మనకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అక్యురసీ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ట్రేడ్స్లో కూడా మనము స్టాప్ లాసెస్ తక్కువ హిట్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనము ఎక్కువ ట్రేడ్స్లో మనము సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసం మనము ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయడానికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనము చార్ట్లో అప్లై చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి నిఫ్టీ 50 చార్ట్ తీసుకున్నాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను చార్ట్స్ని అప్లై చేశాను ఫ్రెండ్స్. సో తర్వాత మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము ఐడెంటిఫై చేయడానికి టెక్నికల్స్ హెల్ప్ తీసుకుంటూ మనము డ్రా చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఇంట్రాడేలో నేను మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 మూవింగ్ యావరేజెస్ తీసుకుంటున్నాను. సో చూడండి, ఫస్ట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 9 తీసుకుంటున్నాను. సో నేను గ్రీన్ అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో గ్రీన్. సో సెకండ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 15 మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్ చూడండి అప్లై చేశాను ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, మనకి చార్ట్లో ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మనం ఏమి చార్ట్స్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే ఏమి చూడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. సో మనము ఈరోజు మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్, సపోజ్ ఈరోజు మనకి మార్కెట్ 13వ తేదీ ఫ్రెండ్స్, మనకి చూడండి 13వ తేదీ, ఇవాళ డేట్ వచ్చేసి 13th చూడండి ఫ్రెండ్స్, మనకి 13th. ఈరోజు మనము ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈరోజు మనం ఇవాళ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది. సో మనం బిఫోర్ డే మనము లెవెల్స్ మనం ఐడెంటిఫై చేసుకొని మనము చార్ట్స్లో అప్లై చేసుకుంటాం అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్. సో నిన్న ఏం జరిగిందని చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, నిన్న మార్కెట్ 330కి క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి, మార్కెట్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కింద మనకి 9 and 15 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, మార్కెట్ దానిపైనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో సింపుల్గా మనకి చెప్పాలంటే బుల్లిష్గానే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మనకి సింపుల్గా మనం చెప్పాలంటే మూవింగ్ యావరేజెస్ పైనే మనకి క్లోజ్ అయింది కాబట్టి అది బుల్లిష్గానే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకొని ట్రెండ్ మనం కన్ఫర్మేషన్ చేసుకోవడానికి బుల్లిష్గానే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి బుల్లిష్గా క్లోజ్ అయిందా బేరిష్గా క్లోజ్ అయింది అనేది మనకి సెకండరీ ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో క్లోజింగ్ అయిన పాయింట్కి ఏదైతే క్లోజింగ్ అయిందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ క్లోజింగ్ అయిన పాయింట్ కింద ఏదైతే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి మూవింగ్ యావరేజెస్ కింద ఏదైతే పాయింట్ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్. సో మూవింగ్ యావరేజెస్ కింద ఏదైతే లో ఉందో ఫ్రెండ్స్ మనకి, ఇది మనకి సపోర్ట్ ఫ్రెండ్స్. మనకి అదేవిధంగా మూవింగ్ యావరేజ్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో మూవింగ్ యావరేజెస్ పైన ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది మనకి రెసిస్టెన్స్ అనమాట. సో చూడండి ఇక్కడ చూడండి, క్లోజింగ్ పాయింట్ దగ్గర మనకి కింద ఏదైతే స్వింగ్ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ స్వింగ్ మనకి సపోర్ట్. సో ఈ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అయిందో దానికన్నా మూవింగ్ యావరేజెస్ పైన క్లోజ్ అయింది, మూవింగ్ యావరేజ్ ఈ క్లోజింగ్ కన్నా కూడా పైన ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ మనకి రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, రెసిస్టెన్స్గా మనకి వర్క్ అవుతుంది. సో చూడండి,
చూడండి ఫ్రెండ్స్. సో ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ క్లోజింగ్ పాయింట్ కిందన మూవింగ్ యావరేజెస్ కింద ఏదైతే స్వింగ్ ఉందో ఆ ఫస్ట్ స్వింగ్ మనకి సపోర్టు, అదేవిధంగా క్లోజింగ్ పాయింట్ పైన మనకి మూవింగ్ యావరేజెస్ పైన ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది మనకి రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ అంతే ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మూవింగ్ యావరేజెస్ పైన ఏదైతే స్వింగ్ ఉందో అది మనకి రెసిస్టెన్స్, క్లోజింగ్ పాయింట్ కన్నా పైన ఏదైతే స్వింగ్ ఉంటుందో అది రెసిస్టెన్స్, క్లోజింగ్ పాయింట్ కన్నా కింద ఏదైతే స్వింగ్ ఉంటుందో అది మూవింగ్ యావరేజ్ కింద మనకి స్వింగ్ ఉందో అది మనకి సపోర్ట్ అనమాట. సో చూడండి మనకి జస్ట్ మనము సపోర్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ జోన్ అనేది మనం ఎలా డ్రా చేసుకుంటాం అంటే ఫ్రెండ్స్ చూడండి, సో ఏదైతే బాడీ మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్, బాడీ ప్లస్ లో అనమాట, ఎక్స్ట్రీమ్ లో. సో బాడీ ప్లస్ ఇక్కడ చూడండి బాడీ ఉంది కదా, ఈ ఏరియాలో బాడీ ఉంది, బాడీ ప్లస్ ఎక్స్ట్రీమ్ లో అనమాట. సో ఈ విధంగా మనం జోన్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. అదేవిధంగా క్లోజింగ్ పాయింట్ కన్నా కూడా ఏదైతే మూవింగ్ యావరేజ్ పైన ఏదైతే మనకి ఒక స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అదేవిధంగా మనము ఇక్కడ కూడా బాడీ ప్లస్ ఎక్స్ట్రీమ్ హై. సో చూడండి ఇది మనకి రేపటికి అంటే ఈ రోజుకి నిన్న మార్కెట్ జరిగింది కదా ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్కి ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో చూడండి ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇదే లెవెల్ మనకి రేపు రీటెస్ట్ చేసి ఇది రెసిస్టెన్స్గా మనకి వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో చూడండి ఇది కానీ బ్రేక్ చేసిందంటే మనకి మళ్ళీ ఈ లెవెల్ మనకి సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం నోట్ చేద్దాం ఫ్రెండ్స్, డ్రా చేద్దాం. సో చూడండి మనకి బాడీ ప్లస్ ఎక్స్ట్రీమ్ లో అనమాట. సో ఇది ఒక సపోర్ట్ మనకి. చూడండి సో మనము 15 minutesలో చార్ట్ అనేది మనం క్లియర్గా మనం కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా ఏదైతే మూవింగ్ యావరేజ్ కింద ఏదైతే లెవెల్స్ ఉన్నాయో స్వింగ్ పాయింట్ ఉందో ఒక స్వింగ్ ఉందో ఆ స్వింగ్ మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లోజింగ్ పాయింట్ పైనుంచి ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ మనకి రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది, సింపుల్. సో ఈరోజు మనకి ఈ లెవెల్స్ మనకి ఎలా ఇంకా దీంట్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డ్రా చేయడం అనేది ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి చెప్పాను మీకు, చూడండి చెప్పాను. అదేవిధంగా మనం డ్రా చేయడానికి వాడే టెక్నికల్స్ ఏంటి అనేది 9:15 మూవింగ్ యావరేజ్ చెప్పాను. ట్రేడ్ ఏ టైం ఫ్రేమ్లో చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందుగా డేటా పాయింట్స్ ఉపయోగించి చూడండి, డేటా పాయింట్స్ ఉపయోగించి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో డేటా పాయింట్స్ యూజ్ చేసి స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకొని ప్రజెంట్ మనము స్ట్రాంగ్ లెవెల్స్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి స్ట్రాంగ్గా ఏ లెవెల్స్ ఉన్నాయి, వీక్గా ఏ లెవెల్స్ ఉన్నాయి అనేది మనము ఐడెంటిఫై చేద్దాం. సో చూడండి మనం సెన్సిబుల్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ మనకి. సో చూడండి ఇది చూడండి ఇంట్రాడేలో. సో ఇది ఇవాల్టి మార్కెట్ ఫ్రెండ్స్ మనకి. సో మనకి నిన్నటి మార్కెట్ కావాలి. సో కస్టంలో నిన్నటి చూస్తాను చూడండి, నిన్నటి మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. సో ఇది 13th ఫ్రెండ్స్, మనకు కావాల్సింది 12th. సో చూడండి మనకి 23,000 దగ్గర మనకి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, మనకి 23,000 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనకి కాల్ ఆప్షన్స్ కన్నా పుట్ ఆప్షన్స్ మనకి హైగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ మనకి చూడండి ఈ ఏరియా. సో 23,000. సో చూడండి సో ఈ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ ఇక్కడే మనకి ఐడెంటిఫై అయింది చూడండి ఫ్రెండ్. ఈ మంచి స్వింగ్ కూడా మనకి ఇక్కడే ఐడెంటిఫై అయిపోయింది, చూసారు కదా. సో మనకి ఈ ఏరియా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మనకి. సో మనం ఏదైతే డ్రా చేసామో అవి డేటా పాయింట్స్ కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నాయి అనమాట.
సో మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా మనకి మార్కెట్లో ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా. చూడండి అదేవిధంగా ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసాం ఫ్రెండ్స్. మనకి అదే 12th అదే రోజు ఓపెన్ ఓఐ చేంజ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓఐ చేంజ్ అనేది ఎలా ఉందనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి కస్టమర్ రేంజ్ గో 12th డేట్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి 12th చూడండి మనకి లెవెన్త్ చెక్ చేద్దాం. 11th ఓకే. ఓకే ఫ్రెండ్స్ చూడండి 12th. ఓకే చూడండి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఫ్రెండ్స్. మనకి చేంజ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ మనకి కాల్ ఓఏ మనకి హైలో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి 12thలో ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ 23,000 దగ్గర మనకి కాల్ ఓఏ కన్నా కూడా పుట్ ఓఏ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ మనం సపోర్ట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి 23,550 23,050 అనేది మనకి చూడండి అంత డిఫరెన్స్ ఏం లేదనమాట. సో ఇక్కడ 23,100 అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పుట్ ఓఏ కన్నా కూడా కాల్ ఓఏ ఎక్కువ ఉందన్నమాట. సో చూడండి ఇక్కడ మనకి ఈ ఏరియా చూడండి 23,100. సో ఎంత ఇక్కడ వస్తుంది మనకి 23,100. సో మనం ఏదైతే లెవెల్ గీసుకున్నామో సో అదే స్వింగ్ పాయింట్ వద్ద మనకి దాదాపు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఇక్కడ చూడండి 23,100. సో ఇదంతా కూడా మనకి ఒక జోన్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి చూడండి. సో ఈ ఏరియా అంతా కూడా జోన్ అనమాట చూడండి. సో మనం ఇదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఈ బాడీ వరకు తీసుకున్న చాలు మనకి ఒక రెసిస్టెన్స్ లాగా మార్కెట్లో మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో చూడండి. సో మనకి ఇక్కడ చూడండి మనకి ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఓఐ చేంజ్లో చెక్ చేద్దాం. ఓఐ చేంజ్ చెక్ చేసినప్పుడు కస్టమ్ రేంజ్లో మనం 12th చెక్ చేద్దాం. 12th చెక్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనం ఓఐ చేంజ్లో మాత్రం చూడండి 23,000 దగ్గర కాల్ ఓఐ ఎక్కువ ఉంది. కాల్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మనకి. అంటే ఇక్కడ చూడండి ఇది అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకి కొంత వీక్గా ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్గా మనకి ఈ సపోర్ట్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు, కొంత వీక్గా ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో చూడండి అదేవిధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి 23,050 ఇది అంత ఇంపార్టెంట్ లెవెల్ ఏం కాదు కాబట్టి చూడండి మనకి ఇక్కడ లేదు కదా. మనకి ఆ లెవెల్ అయితే మనం గీసుకోలేదు కాబట్టి సో మనం ఈ ఏరియా వద్ద తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ చూడండి ఆ లెవెల్ ఎంత ఉంది 23,100. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి కాల్ ఓఐ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా చాలా బిల్డ్ అయింది అనమాట. ఇంకా పుట్ ఓఐ ఇంకా వాళ్ళు అన్వైండింగ్ చేసేసుకున్నారు, క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ అనేవి క్లోజ్ చేసుకున్నారు. సో మనకి 23,100 అనేది వెరీ స్ట్రాంగ్గా మనకి రెసిస్టెన్స్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి అంటే ఈరోజు మార్కెట్లో అది మనకి వెరీ స్ట్రాంగ్గా మనకి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి సో ఇది వీక్ అనమాట, వీక్ సపోర్ట్. ఈ లెవెల్ మనకి సపోర్టే, వీక్ సపోర్ట్ ఇది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇది చూడండి ఈ లెవెల్ వెరీ స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్, ఇది వెరీ స్ట్రాంగ్. చూడండి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఈ ఏరియాలో మనకి వెరీ స్ట్రాంగ్ ఉంది.
సో చూడండి మనం డ్రా చేసుకున్న లెవెల్స్ మనకి వర్కౌట్ అయిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనము డ్రా చేసాము, 15 minutesలో డ్రా చేసాము. సో మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది వీక్గా ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది మనకి బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది ఈ లెవెల్ అయితే, కానీ ఈ లెవెల్ మాత్రం వెరీ స్ట్రాంగ్ ఉందన్నమాట. సో మనము డ్రా చేసుకున్నాము 15 minutesలో. సో మనము 3 minutesలో కానీ 5 minutesలో కానీ 1 minuteలో కానీ మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనము 5 minutesలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మనకి ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి సో మార్కెట్ అనేది ఈ సపోర్ట్ని టచ్ చేయలేదు, టచ్ చేయకుండానే మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి సపోర్ట్ టచ్ చేయకుండానే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. చూడండి మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ కొంతవరకు మూవ్ ఇచ్చింది అనమాట. సో చూడండి మనకి ఈ లెవెల్ అనేది ఎలా ఉపయోగపడిందో చూడండి. సో ఈ లెవెల్ అనేది ఏదైతే ఇది రెసిస్టెన్స్గా మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అనుకున్నామో అది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. చూడండి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి సో ఇదే లెవెల్ వద్ద సపోర్ట్ తీసుకొని దీన్ని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ ఈ ఏరియా నుంచి మళ్ళీ ఫాల్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. సో చూడండి మనకి సపోర్ట్ అనేది మనం ఎలా డ్రా చేసుకోవచ్చు సింపుల్గా అనేది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా డ్రా చేసుకోవటం ఎలా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూడండి సో ఇది నిన్నటి మార్కెట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మనము సరే ఇప్పుడు మనం 5 minutesలో చూసాం కదా ఫ్రెండ్స్, 3 minutesలో చూద్దాం. సో మనం సపోర్ట్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది. మనం ఇక్కడ చూడండి మనకి మంచి క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్లో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. బ్రేక్ చేసింది, బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకున్నాం. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ రీఎంట్రీ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం అనమాట. సో 3 minutesలో మనం చూడండి. సో 3 minutesలో కూడా ఇంకా బిఫోర్గా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ చేసిన ఈ లెవెల్ని సో ఇక్కడ మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఆ విధంగా బ్రేక్అవుట్ ఆఫ్టర్ రీటెస్ట్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో 1 minuteలో చూద్దాం. సో చూడండి 1 minuteలో కూడా ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ఆ లెవెల్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ట్రెండ్ లైన్ ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, మీకు నచ్చిన స్ట్రాటజీ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎనీ స్ట్రాటజీ. సో మనకి లెవెల్స్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మీరు ఎనీ స్ట్రాటజీ ఈ సపోర్ట్ దగ్గర మీరు ఏ స్ట్రాటజీ ఉపయోగించైనా సరే, మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో ఆ స్ట్రాటజీ ఉపయోగించైనా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. సో చూడండి 1 minuteలో మంచిగా ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో ఎంత బాగా వర్కౌట్ అయినా చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, ఈ లెవెల్ సపోర్ట్ 2 times మనకి సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ చేసి బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ మళ్ళీ మనకి మార్కెట్ అక్కడి నుంచి ఫాల్ అయింది అనమాట. సో చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ చూడండి ఇది నేను డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ మనం 1 day బిఫోర్ వెళ్దాం ఫ్రెండ్స్. మనకి 1 day బిఫోర్ వెళ్దాం. చూడండి ముందు రోజు చెక్ చేద్దాం మార్కెట్లో ఎలా జరిగింది ఏంటని చూద్దాం సింపుల్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి క్లోజ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. సో మార్కెట్ అనేది చూడండి. సో ఇది వచ్చేసి మనకి 11th February ఫ్రెండ్స్. మనకి 11th February ఇక్కడ మూవింగ్ యావరేజెస్ దగ్గర క్లోజ్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర నుంచి రీసెంట్ స్వింగ్ అనమాట. ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర మనకి మూవింగ్ యావరేజెస్ కింద చూడండి, మూవింగ్ యావరేజెస్ కిందే ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఈ ఏరియా అంతా కూడా. సో ఇది అంతా కూడా మనకి మూవింగ్ యావరేజ్ కిందే ఉంది కదా ఫ్రెండ్స్. సో క్లోజింగ్ పాయింట్ కన్నా కింద మూవింగ్ యావరేజెస్ కింద మనకి ఉన్న ఏదైతే లేటెస్ట్ స్వింగ్ పాయింట్ ఉంటుందో అది మనకి సపోర్ట్ అనమాట. సో చూడండి ఇది సపోర్ట్. సో చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ క్యాండిల్ కన్నా ఏదైతే క్లోజింగ్ పాయింట్ కన్నా మనకి ఏదైతే మనకి హైలో మూవింగ్ యావరేజెస్ పైన చూడండి, మూవింగ్ యావరేజెస్ పైన మనకి ఈ స్వింగ్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది మనకి రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ పైన ఇది ఉంది మనకి రెసిస్టెన్స్, ఈ స్వింగ్ పాయింట్ ఉంది. అదేవిధంగా అది చాలా హైలో ఉంది కాబట్టి మూవింగ్ యావరేజెస్ మనకి టచ్ చేసి కూడా మార్కెట్ ఫాల్ అయింది చూడండి.
సో ఇది కూడా మనకి మూవింగ్ యావరేజ్ టచ్ చేసి కూడా మార్కెట్ బాగా ఫాల్ అయింది కాబట్టి ఇది కూడా మనకి ఈ లెవెల్ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసాం ఫ్రెండ్స్ మనం. సో ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయా వీక్గా ఉన్నాయా అనేది మనం నోట్ చేసి మనం ఐడెంటిఫై చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి మళ్ళీ మనము ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి కస్టమ్ రేంజ్ ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ సో 11th చూడండి మనకి 11th 23,000 చూడండి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 23,000 అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనకి చూసారు కదా చాలా ఎక్కువ ఉంది. సో 23,000 ఏరియా ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్ మనకి? సో ఇది మనకి ఈ ఏరియా మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది చూడండి. సో ఈ ఏరియా మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది 23,000 ఈ ఏరియా మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఏరియా. సో చూడండి అంటే సో ఈ జోన్ అనేది మనకి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ మనం ఎక్కడ ఐడెంటిఫై చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూద్దాం రెసిస్టెన్స్ మనకి. సో మళ్ళీ మనకి 23,200 దగ్గర ప్లస్ 23,150 దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఉంది. పుట్ ఓఏ కన్నా కాల్ ఓఏ ఎక్కువగా ఉంది. సో చూడండి 23,150 సో ఇక్కడ మనకి ఏ స్వింగ్స్ అనేవి లేవు కాబట్టి దీన్ని మనం తీసుకోవట్లేదు. తర్వాత 23,200 సో 23,200 సో ఇక్కడ కూడా మనకి ఏ స్వింగ్ పాయింట్ అనేది లేదు. సో హైగా మనకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి 23,300 సో ఇక్కడ మనకి చూద్దాం 23,200 సో చూడండి 23,300 చాలా స్ట్రాంగ్ వే ఉంది మనకి. సో చూడండి ఇది మనకి రెసిస్టెన్స్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యూజ్ అవుతుంది అనమాట మనకి. సో ఇది మనకి డ్రా చేద్దాం చూడండి. సో మార్కెట్ మనం చూద్దాం ఇక్కడ మనకి ఈ లెవెల్స్ వచ్చేసి 11th మనము నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఓఏ చేంజ్ చెక్ చేద్దాం. ఓఏ చేంజ్లో 11th సో చూడండి 11th సో 23,000 ఇక్కడ చూడండి 23,000 సపోర్ట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ రోజు మనకి చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ మనకి. సో మనకి కాల్ ఓఏ కన్నా పుట్ ఓఏ ఎక్కువ ఉంది. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో అంత స్ట్రాంగ్గా లేదు మనకి ఈ లెవెల్ మనకి కొంత వీక్గానే ఉందని మనకి డేటా పాయింట్స్ చెప్తున్నాయి. సో మనకి ఆ ఏరియా మనకి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కదా. సో మనం ఇలా డేటా పాయింట్స్ యూజ్ చేసుకొని ఆ లెవెల్ మనకి స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి 12th ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. మనకి 3 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ మనకి వర్కౌట్ అయిందా లేదా ఇంపార్టెంట్ అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి చూడండి ఏదైతే ఆ లెవెల్ 3 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఏదైనా మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. హయ్యర్ టైం ఫ్రేమ్లోనే మనం డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ లెవెల్ ఏదైతే ఈ సపోర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ లెవెల్ బ్రేక్ చేసేసింది మార్కెట్ బ్రేక్ చేసి ఫాల్ అయిపోయింది మనకి. సో మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అదే లెవెల్ దగ్గరకు వచ్చి చూడండి బ్రేక్అవుట్ చేసి మళ్ళీ అదే దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది చూడండి. మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చి మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సో మనకి ఈ లెవెల్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు కాంప్లికేషన్స్ లేకుండా ఈ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు. సో మీరు ఏదైతే ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఏ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తున్నారో ఒక మంచి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే మీరు బై చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేసింది మళ్ళీ మార్కెట్ అప్పర్కి వెళ్ళింది చూడండి. మళ్ళీ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్. సో ఈ లెవెల్ అనేది చాలా బాగా చూడండి. ఈ జోన్ చూడండి. సో చూడండి ఈ జోన్ అనేది ఈ లెవెల్ వద్ద మార్కెట్ అనేది అక్కడే చూడండి ఇక్కడ సైడ్ వేస్లో వెళ్ళిపోయింది మార్కెట్. సో మళ్ళీ సేమ్ లెవెల్ చూడండి ఇవాళ కూడా ఈ లెవెల్ మనకి పనిచేస్తున్నారు. సేమ్ లెవెల్ మళ్ళీ మనకి
మార్కెట్ అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ నేను ఓల్డ్ చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం బ్రేక్ డౌన్ ఇచ్చింది ఈ లెవెల్. సో ఇక్కడ చూడండి, సో క్లోజింగ్ పాయింట్ దగ్గర చూడండి, ఇది డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి. సో చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఇది క్లోజింగ్ పాయింట్ ఫ్రెండ్స్. సో దీనికన్నా ఏదైతే ఈ క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ మూవింగ్ యావరేజెస్ అయితే కింద ఏదైతే లేటెస్ట్ స్వింగ్ అనమాట, లేటెస్ట్ స్వింగ్ పాయింట్ ఫ్రెండ్స్. మనకు కావాల్సింది రీసెంట్ స్వింగ్ పాయింట్. ఈ క్లోజింగ్ పాయింట్ కన్నా ముందర ఏదైతే లేటెస్ట్ స్వింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్వింగ్ పాయింటే మనకి సపోర్ట్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. చూడండి దిస్ ఈజ్ ద సపోర్ట్. సో చూడండి ఇది సపోర్ట్. సో మనకి ఇది క్లోజ్ అయింది ఫ్రెండ్స్, మనకి మార్కెట్ క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ పాయింట్ కన్నా మళ్ళీ మనకి మూవింగ్ యావరేజెస్ పైన ఈ క్లోజింగ్ ఏ స్వింగ్ ఉంది ఫ్రెండ్స్, మనకి ఇదే కదా. సో ఇది మనకి రెసిస్టెన్స్, ఓకేనా. సో దీనిపైన మనకి మూవింగ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకి స్వింగ్ పాయింట్. సో ఆ రోజుకి మనకి ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ లెవెల్స్ వద్ద మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకొని మనం అవి లెవెల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 10th. సో చూడండి ఇక్కడ 23,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. చూడండి ఓఏ చేంజ్ ఎంత ఉందో చూడండి, మనకి 23,400. సో చూడండి ఈ లెవెల్ మనకి వెరీ స్ట్రాంగ్ అనమాట. ఆ లెవెల్ దగ్గర కూడా రాకుండా ముందరే మనకి మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఈ లెవెల్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. చూడండి ఆ లెవెల్ వద్దకు రాకుండా మార్కెట్ ఫాల్ అయిపోయింది. సో ఈ లెవెల్ వచ్చేసి 23,300. సో ఈ 23,300 అనేది ఎలా ఉందో చూద్దాం. 23,300 లైట్గా, అంటే అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. సో ఈజీగా బ్రేక్ చేసేది చూడండి మార్కెట్. సో ఈజీగా బ్రేక్ చేసేసింది. సో డేట్ వచ్చేసి 11th. 10th మనం డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. 11th మనము చెక్ చేద్దాం. 11th చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్, సో ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చేసింది. సో చూడండి ఇక్కడ క్లియర్గా ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి మంచి క్యాండిల్ ఏది రెడ్ క్యాండిల్ రీటెస్ట్ చేసి మంచి క్యాండిల్ ఏం ఫామ్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మళ్ళీ రీటెస్ట్ చేసింది, కానీ మంచి క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలేదు. 3 minutes క్యాండిల్ మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో చూడండి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ సెల్ తీసుకున్నారు, సెల్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ అనేది మనకి ఎంత బాగా వర్కౌట్ అవుతాయి అనేది చూడండి ఫ్రెండ్స్. మనకి సింపుల్గా మనం కాంప్లికేషన్ చేసుకోకుండా ఈజీగా మనము ఈ లెవెల్స్ మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ ఉన్నా ఏమన్నా అనుమానం ఉన్నా మీరు ఇమ్మీడియట్గా నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు దాని గురించి నేను మీకు కామెంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లేదు అర్థం కాకపోతే మళ్ళీ మీకు మంచి వీడియో ఒకటి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతటితో క్లోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లోని కంటెంట్ మీరు చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, మనకి మన ఛానల్లో స్ట్రాటజీస్ మాత్రం మీకు 3 స్ట్రాటజీస్ ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి మనకి ఇక్కడ చూడండి. సో చూడండి బిట్ కాయిన్ స్ట్రాటజీ ఇచ్చాను ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది మీకు. అదేవిధంగా ఇక్కడ గ్యాప్ అప్ డౌన్ కానీ ఓపెన్ అయినప్పుడు మీరు ఎలా అయితే ఎంట్రీస్ తీసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఫ్యూచర్ చార్ట్ యూజ్ చేసుకొని మీరు ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు అని కూడా నేను స్ట్రాటజీస్ మీకు మన వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు మీ ట్రేడింగ్ కెరియర్లో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్.
మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.